పత్రిక సర్క్యులేషన్తో సంబంధం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్ ఇవ్వటం సబబేనా? హేతుబద్ధత లేకుండా ప్రకటనలిచ్చిన మంత్రులు, అధికారులపై చర్యలు అనివార్యమేనా? ఆ మీడియా సంస్థల వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్ దిస్ స్మాల్ స్టోరీ. పత్రికలకు యాడ్స్ ఎలా వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వానికి బాకా ఊదే పత్రిక, ప్రభుత్వ అండదండలతో నడిచే పత్రిక అయితే ఇక వేసుకోలేనన్ని యాడ్స్ వస్తాయి. ఉద్యమం కోసం, ఉద్యమ ప్రచారం కోసం కేసీఆర్ స్వయంగా పెట్టించి తర్వాత బీఆర్ఎస్ గెజెట్గా మారిపోయిన నమస్తే తెలంగాణకు రాష్ట్రం వచ్చిన తర్వాత వద్దంటే యాడ్స్ ఇచ్చుకుంటూ పోయారు. 2017-18 గణాంకాల ప్రకారం నమస్తే తెలంగాణ యాడ్స్ 388% పెరిగాయి. బీఆర్ఎస్ కోసమే నిర్వహించే ఆంగ్ల పత్రిక తెలంగాణ టుడే యాడ్స్ ఆదాయం 1750% పెరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేంత వరకు కూడా ఈ యాడ్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఇక తెలంగాణ భవన్లోనే కార్యాలయం ఉన్న టీ న్యూస్ ఛానల్కు కూడా ప్రభుత్వం ఉన్నంతకాలం ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్ వచ్చాయి. ఇతర పత్రికలు ఛానల్స్కు యాడ్స్ ఇచ్చినా ఇవ్వకున్నా టీ న్యూస్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు మాత్రం యాడ్స్ ఆపకపోగా ఇంకా పెరుగుతూనే వచ్చాయి. రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత కూడా తొలి పత్రికా ప్రకటనల్లో ఆ రెండు పత్రికలు, ఛానల్స్ కూడా భాగమయ్యాయి. తర్వాత ఆచీతూచి యాడ్స్ ఇస్తున్నారు. అయితే ప్రకటనలకు సంబంధించిన అధికార దుర్వినియోగ అంశం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆశ్రిత పక్షపాతానికి సంబంధించిన ఫిర్యాదులపై విచారణకు కొనసాగుతూనే ఉన్నాయి. పత్రికా సర్క్యులేషన్, పత్రిక రీడర్షిప్తో పాటు ఛానల్స్ బార్క్ రేటింగ్స్ ఆధారంగా ప్రకటనలు నిర్ణయించాలి. అర్హత లేని మీడియా సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు ఇవ్వడంపై ఫోరం అగైనెస్ట్ కరప్షన్ అనే సంస్థ సిబిఐకు ఫిర్యాదు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అప్పుడు ఐ&పిఆర్ కమిషనర్ అరవింద్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ విజిలెన్స్ కమిషన్ కూడా లేఖ రాసింది. సర్క్యులేషన్ లెక్కలకు భిన్నంగా ఇబ్బడి ముబ్బడిగా యాడ్స్ ఇచ్చారని ఆరోపించారు. సంస్థ తరఫున విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఈ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఫార్మాలా ఈ వ్యవహారంలో అవకతవకలకు సంబంధించి హెచ్ఎండిఏ కమిషనర్గా కూడా పనిచేసిన అరవింద్ కుమార్కు రేవంత్ ప్రభుత్వం మెమో జారీ చేసింది. కేబినెట్ అనుమతి లేకుండా 50 కోట్ల రూపాయలు ఎలా చెల్లించారంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే నమస్తే తెలంగాణ, టీ న్యూస్ యాడ్స్కు సంబంధించిన వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వ సొమ్మును ఆశ్రితులకు దోచిపెట్టడం ఏలిన వారికి అలవాటుగా మారింది. తెలంగాణ మీడియా విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఆ రెండు పత్రికలు, ఛానల్ పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అర్హతకు మించి అదనంగా ఇచ్చిన సొమ్మును రికవరీ చేయాలన్న వాదన కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.